పెళ్లికి ముందు గంటలు గంటలు మాట్లాడుకుంటాం. బికాస్ ఎందుకు ఉన్న లిమిటెడ్ టైంలో మనం ఎప్పుడైతే కలుసుకుంటామో దట్ ఈస్ వెరీ లిమిటెడ్ టైం. ఆ దొరికిందే ఛాన్స్ అన్నప్పుడు మనం చాలా లవ్ ని అప్పుడు ఇచ్చేస్తాం. పెళ్లికి ముందు ఒక అబ్బాయి అమ్మాయి రిలేషన్షిప్ లో ఉన్నా సరే ఓన్లీ మన పాజిటివ్ సైడే కనిపిస్తాయి. అంతే, వాళ్ళు అదే చూపిస్తారు కాబట్టి ఇంప్రెస్ చేయడానికి. వన్స్ పెళ్ళైన తర్వాత సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అనేది మనకు కనిపిస్తుంది. అప్పుడు చాలా ఏంటి నా ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉండే, ఈయనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, లేకపోతే తనేంటి ఇలా మాట్లాడుతుంది అనేది చాలా కన్ఫ్యూజన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అక్కడే చాలా కపుల్స్ కి కాన్ఫ్లిక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. వీళ్ళిద్దరు ఉన్నారు సరే హ్యాపీగా, థర్డ్ పర్సన్స్ వదులుతారా? ఇన్లాస్ వస్తారు, కజిన్స్ వస్తారు, మదర్ ఫాదర్, ఇంకా అత్తమ్మ మామయ్య, లేకపోతే ఇంకెవరో ఒక్కరు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. వీళ్ళ వల్లే 90% ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఏంటి మీ ఆయన అలా ఉన్నారు, లేకపోతే మీ ఆవిడ ఇలా ఉంది, వాళ్ళ జడ్జ్మెంట్స్ తోటే అదే కరెక్ట్ అనుకొని కపుల్ నమ్ముతారు. అలానే ప్లీజ్ దయచేసి అలా ఉండకండి. ఎవరైతే న్యూలీ కపుల్ ఉండొచ్చు, లేకపోతే పిల్లల్ని కన్న తర్వాత కూడా వైఫ్ పైన హస్బెండ్ కి నమ్మకం, హస్బెండ్ పైన వైఫ్ కి నమ్మకం అనేది ఉంచితేనే ఆ రిలేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది.